తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 3:45 స్టేట్ ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెడుతోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది ఎస్ఈసి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 3:45 స్టేట్ ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెడుతుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది ఎస్ఈసి. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, గ్రేసి, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగార మోగనుంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఇక రేపు నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3:45 మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి 116 మున్సిపల్లు అట్లాగే 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ను ప్రకటించింది. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రక్రియ అంతా కూడా దాదాపుగా పూర్తి చేసింది అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లకు సంబంధించి నిన్న కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ ఉదయానికి సెట్ అయింది అన్నట్లుగానే మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. ఇప్పుడు ఎస్పీలు అట్లాగే జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ ప్రజెంట్ నిర్వహిస్తూ ఉంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హై లెవెల్ అధికారులతోటి సమావేశాన్ని ఎస్ఈసి ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సిఎస్ అట్లాగే డీజీపీ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీలు కూడా పాల్గొనున్నారు. ఇక 3:45 మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి షెడ్యూల్ను ప్రకటించనుంది. ఇక వచ్చే నెల 11 లేదంటే 12వ తేదీన పోలింగ్ నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3 రోజుల పాటు నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. ప్రచారానికి 10 రోజుల గడువు మాత్రమే విధించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక 15వ తేదీలోపు ప్రక్రియనంతా కూడా పూర్తి చేయనున్నారు. గ్రేసి, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.